హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనమాట. ఇక ఈవినింగ్ అంటే కర్రీ లేకపోతే స్నాక్స్ టైం కదా. సో ఇక మా అమ్మ అయితే ఇక్కడ కారపూస చేసిందనమాట. పిల్లలు ఏంటంటే ఏదో ఒక టిఫిన్ అయినా ఏదో ఒకటి తింటూ ఉంటారు ఈవినింగ్ టైంలో. సో ఇక అందులో పండగ కూడా కదా, అమ్మ ఇంకా కారపూస ప్రిపేర్ చేయలేదన్నమాట. ఫస్ట్ వచ్చేసి కొంచెం వాళ్ళ వరకైనా ఛాయ్లోకి తినేటట్లయితే ప్రిపేర్ చేద్దామన్నట్లయితే ఇలా అయితే చేస్తుంది ఇక్కడ. ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చేసి బయట పొయ్యి మీద పెడుతుంది. ఇక అందుకనేసి కొంచెం వాళ్ళకి ఈవినింగ్ టైంలో కొంచెం తినడానికి 2 డేస్ వచ్చేటట్లయితే ఇలా అయితే ప్రిపేర్ చేసింది. ఇది వచ్చేసి శనగపిండితో చేసిందనమాట. సో బియ్యం పిండి శనగపిండితో కలిపి అయితే చేసింది. ఇక్కడ కొంచెం వాము అవన్నీ కలిపి అయితే చేసింది. సో ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే బయట పొయ్యి మీద ఎక్కువ చేసిందనమాట. ఇక అందుకనేసి వీళ్ళ కోసం కొంచెమైనా ఉండాలి, అందులో పండగ కూడా ఉంది కదా. సో వీళ్ళు కొంచెం ఇక్కడ కూడా తిన్నట్టు ఉంటుంది అనేసి అయితే కొంచెం అయితే 2 డేస్కి వచ్చేటట్లే ప్రిపేర్ చేసింది. సో కొంచెం కొంచెం అయితే తింటూ ఉన్నారనమాట చేయంగిలోనే. సో ఎప్పుడు ఏంటంటే మేము రాకముందే అమ్మ ఎంతో కొంత చేసి ఉంచుతుంది కారపూస. ఇక వచ్చిన కాంచి పిల్లలు తినే పని మీద ఉంటారు. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బయట పొయ్యి మీద మళ్ళీ చేస్తుందనమాట. సో ఈసారి ఏంటంటే మేము వచ్చిన తర్వాత అమ్మకు కొంచెం జలుబు కొంచెం జ్వరం అయితే వచ్చేసింది. సో ఇక అందుకనేసి కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చిందనమాట పిండి వంటలు చేయడానికి. ఈ వీడియో వచ్చేసి 3-4 డేస్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే చేసింది కూడా అమ్మ, పండగ కన్నా ముందు ఒక రోజు ముందు చేసింది అరిసెలు కారపూస. సో అది నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి 3-4 డేస్ బ్యాక్ అనమాట. సో శనగపిండి అలాగే కొంచెం వాము బియ్యం పిండి వీటితో అయితే చేసింది. వీడు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అందులో ఏంటంటే అరగదు, ఎక్కువ పొట్టు ఉబ్బుగా ఉంటుంది. ఇక అందుకనేసి వీళ్ళ కోసం కొంచెమే ప్రిపేర్ చేసి ఎక్కువ క్వాంటిటీ చేసేది ఏం చేసింది అంటే మినపగుండ్లు యాడ్ చేసి మినపగుండ్లు బియ్యంతో అయితే చేసింది. అదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. అదైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదైతే పిల్లలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇవేంటంటే శనగపిండితో చేసింది, ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, తింటుంటే తినాలనిపిస్తుంది కదా. సో వీళ్ళకైతే చేసేసింది. ఇక మిగతా అవి కొంచెం డబ్బాలో పెట్టేసి వీళ్ళెవరికి వేడివేడిగా చాయ్ అలాగే కారపూస అయితే ఇచ్చేసింది ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే కారపూస ఉంటే కంపల్సరీ ఛాయ్ ఎక్కువ చేయాలి వీళ్ళకి. ఛాయ్లో యాడ్ చేసుకొని తింటూ ఉంటారనమాట పిల్లలు. వీళ్ళు ముగ్గురు అంతే తింటారు. నాకు మా అక్కకి ఏంటంటే నార్మల్గా తింటూ ఉంటాం. వీళ్ళ ముగ్గురు ఏంటంటే మంచిగా కారపూస ఛాయ్లో యాడ్ చేసుకొని ఎక్కువ ఛాయ్లు తాగుతూ ఉంటారనమాట. సో ఈవినింగ్ టైం అయితే ఇలా అయిపోయింది మాది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. బాగా నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్